బాహుబలి రేంజ్లో ఇలా ఎత్తి చూపించారనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్, ఇది మీకే చెప్తున్నా, ఎస్పెషల్లీ థర్డ్ ట్రైమిస్టర్లో మీకు చిన్న పెయిన్ అనిపించినా, ఏదన్నా అనీజీనెస్ అనిపించినా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి డైరెక్ట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. వెళ్ళిపోండి హాస్పిటల్కి వెంటనే, ఛాన్సే తీసుకోవద్దండి. నేను చేసిన 2 మిస్టేక్స్ వల్ల నాకు ఎమర్జెన్సీ సీ సెక్షన్ జరిగిందంటే మీరు నమ్ముతారా? ఆ 2 మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దర్శ్ యూనివర్స్. దిస్ ఈస్ జశ్వంతి. ఇవాళ నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ నా డెలివరీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే, నా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ అంత స్మూత్గా ఏం గడవలేదు. సెకండ్ ట్రైమిస్టర్ వాస్ వెరీ స్మూత్. థర్డ్ ట్రైమిస్టర్ కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. 9th మంత్ స్టార్టింగ్లోనే మనం హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకుంటాం కదా. యాక్చువల్లీ మా ఇంట్లో సెంటిమెంట్ ప్రకారం అన్నీ ఇలా ముందు కొనకూడదు. బట్ నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి, నేను మా హస్బెండ్ వెళ్ళి నా బేబీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా పర్చేస్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇంకా 3 వీక్స్ ఉంది కదా డ్యూకి అని బ్యాగ్ ప్యాక్ చేయలేదు. అలా పర్చేస్ చేయడం చాలా చాలా మంచిదైంది. ఎందుకో చెప్తాను. ఇంకా డ్యూ డేట్కి ఒక 3 వీక్స్ అండ్ 3 days ఉంది. నాకు ఎవ్రీడే వాక్ చేయడం అలవాటు ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే నేను చేయలేదు బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల డాక్టర్ రెస్ట్లోనే ఉండమన్నారు. సో రెస్ట్లోనే ఉన్నాను ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా. ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి డాక్టర్ యూ కెన్ హ్యాపీలీ వాక్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు అన్నాక ఐ స్టార్టెడ్ వాకింగ్. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్లో కూడా వాకింగ్ ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్, ఈజీగా హాఫ్ అన్ అవర్ అయితే వాక్ చేసేదాన్ని. అలాగే 9th మంత్లో కూడా ఇంకా చెప్పాను కదా, డెలివరీకి డ్యూ డేట్కి 3 వీక్స్ అండ్ 3 days ఉందనగా ఐ వాస్ వాకింగ్. నాకు సడన్గా లెగ్స్ పెయిన్ రావడం ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. బట్ నేను వాకింగ్ ఆపలేదు, నేను చేస్తూనే ఉన్నాను. సరే అని ఓకే చేసేసి రిలాక్స్ అయ్యాను. ఆ పెయిన్ తగ్గుతుందేమో అని చూస్తే తగ్గలేదు. నైట్ కూడా ఆ పెయిన్ ఉండింది, నెక్స్ట్ డే కూడా అదే పెయిన్ ఉండింది. ఏమవుతుందో తెలీదు. అట్లీస్ట్ నేను మా ఇంట్లో మా మదర్కి కూడా షేర్ చేసుకోలేదు, మా హస్బెండ్తో కానీ ఎవరితో ఈ విషయం షేర్ చేయలేదు. చేసుకుంటే వాళ్ళు ప్యానిక్ అవుతారేమో, చిన్న విషయానికి భయపడిపోతారేమో. బికాస్ ఇంక 9th మంత్ ప్రెగ్నెంట్ కదా, చిన్న చిన్న వాటికి వాళ్ళు పెద్దగా ఊహించుకుంటారేమో అని నేను షేర్ చేయలేదు. నెక్స్ట్ డే కూడా అదే పెయిన్ ఉండింది. నేను మళ్ళీ వాకింగ్ హాఫ్ అన్ అవర్ ఆ రోజు కూడా చేశాను. చేయలేక కొంచెం కష్టం అనిపించింది. బట్ నా మైండ్లో ఒకటే ఉండింది, నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి. సో ఐ నీడ్ టు వాక్ చేస్తే అవుతుందని కాదు, నేను చేయాలనుకున్నాను. నార్మల్ డెలివరీకి వాకింగ్ హెల్ప్ అవుతుందని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. చేశాను. ఆ నెక్స్ట్ డే అంటే పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత 3rd డే వాకింగ్కి వెళ్ళాలన్న థాట్ కూడా నాకు రాలేదు. బికాస్ నేను ఇంట్లోనే నడవలేకపోతున్నాను, ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. కొంచెం స్టమక్ కూడా బాగా పెయిన్గా అనిపించడం అండ్ లెగ్స్ కూడా చాలా పెయిన్ అనిపించడం. అసలు బెడ్ మీద నుంచి దిగడానికి కూడా నాకు ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుండు అని అనిపించినప్పుడు, అప్పుడు మా మమ్మీ ఏం వాకింగ్కి వెళ్ళలేదు ఈరోజు అని అడిగితే అప్పుడు రివీల్ చేశాను. మమ్మీ చాలా పెయిన్గా ఉంది, అసలు ఒక్క స్టెప్ కూడా వేయలేకపోతున్నాను, ఎందుకో తెలీదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్, ఎంతో భయంగా కూడా ఉంది, ఇంత పెయిన్గా ఉంది అంటే మా మమ్మీ లేదు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోదాం, ఇలాంటి విషయాల్లో నెగ్లెక్ట్ చేయకూడదు, వీ హ్యావ్ టు గో అనింది. కాకపోతే అప్పటికే నైట్ అయిపోయింది అనమాట. నైట్ అయిపోయింది, రేపు మార్నింగ్ వెళ్తున్నాం హాస్పిటల్కి అని చెప్పింది మా మమ్మీ. ఓకే ఫైన్. నేనైతే ఫస్ట్ నో హాస్పిటల్ ఏమొద్దు, ఎవరైనా 9th మంత్లో సడన్గా పెయిన్ వచ్చింది అయినా కూడా ప్యానిక్ అయిపోయా. హాస్పిటల్ అంటే అమ్మో డాక్టర్ ఏమంటారో ఏమో, వద్దు హాస్పిటల్, దీంట్లోనే తగ్గిపోద్దులే అని. బట్ ఎందుకో మనకు తెలుస్తుంది కదా ఇన్స్టింక్ట్, మమ్మీ చెప్పినట్టు వెళ్తే బాగుండేమో, పెయిన్ తగ్గుతుంది కదా, రిలాక్స్ అవుతాను కదా అన్నట్టుగా సరే ఓకే వెళ్దాము అని అనుకున్నాం. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ స్కాన్ రాస్తారు కదా, స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత ప్రతిసారి స్కాన్ నార్మల్గానే వచ్చింది. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు
కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ ఫేస్ చేసిన స్కాన్ మటుకు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అండ్ బేబీ ఈస్ హెల్దీ, అంతా బాగుంది అని మాత్రమే విన్నా నేను డాక్టర్స్ దగ్గర నుంచి. బట్ ఈ స్కాన్ చేసేటప్పుడు స్కాన్ చేసే డాక్టర్ కొంచెం ప్యానిక్ అయ్యారు. అండ్ ఇంకా వేరే డాక్టర్స్కి కూడా కాల్ చేసి ఏదో మాట్లాడుతున్నారు, టెన్షన్గా మాట్లాడుతున్నారు. ఏదో హడావిడైతే జరుగుతుంది. నాకు అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్, వీళ్ళు ఏదో నాకు చెప్పట్లేదు, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటి అని అర్థం కాలేదు. మీరు ఎన్ని వీక్స్ ప్రెగ్నెంట్ అని అడిగారు. నేను 37 వీక్స్ ప్రెగ్నెంట్ అని చెప్పాను. ఓకే సరే, అయితే మీరు బయట వెయిట్ చేయండి, మేము స్కాన్ రిపోర్ట్ ఇస్తాము, తీసుకొని మీరు వెంటనే మీ డాక్టర్ ఉన్నారు కదా, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, గైనకాలజిస్ట్ని అన్నారు. ఓకే ఫైన్ అని రిపోర్ట్ తీసుకొని యాజ్ యూజువల్ మేడం దగ్గరికి వెళ్ళాం. అంటే మా గైనకాలజిస్ట్, నేను నెల్లూరు అపోలోలో చూపించుకున్నాను. నెల్లూరు అపోలోలో డాక్టర్ లావణ్య గారని చాలా బాగా ట్రీట్ చేస్తారు. మోస్ట్లీ 99% నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. వెళ్తే మేడం ఇంకా నన్ను చూసి తిట్టడం స్టార్ట్ చేశారు. తిట్టడం ఒకటే తక్కువ. అసలు నువ్వు ఏంటి, అసలు నీకు అసలు అర్థమవుతుందా, నీకు ఉమ్మనీరంతా వెళ్ళిపోయింది, మినిమం 10 ఉండాల్సిందే, నీకు 5 కౌంట్ ఉంది, నీకు అది మేడం. అవునా, నేను షాక్లో ఉన్నా, నాకు తెలియలేదు మేడం. తెలియకపోవడం ఏంటి, ఇలా మాట్లాడితే ఎలా అని చాలా కోప్పడ్డారు మేడం. నాకు ఒక పక్క టెన్షను, ఒక పక్క ఏడుపు, ఏం అర్థం కావట్లేదు, మైండ్ అయితే బ్లాంక్. ఇంత తగ్గేదాకా ఏం చేసావు, నేను ఎగ్జామిన్ చేయాలని ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసి ఒకటే మాట చెప్పారు, ఉమ్మ నీరు అంటే ఏంటంటే వాటర్లో ఫిష్ ఎంత హ్యాపీగా ఉండగలుగుతుందో బేబీ అయినా అంతే, ఉమ్మ నీరు ఉంటేనే బేబీ హ్యాపీగా లోపల ఉంది. ఆల్రెడీ అమ్మాయికి 5కి వచ్చేసింది ఉమ్మ నీరు, అంటే మినిమం కూడా లేదు, మినిమంలో హాఫ్ కూడా లేదు. సో ఇంకా లేట్ చేయకూడదు, ఇమీడియట్గా అడ్మిట్ అయిపోమను, రిస్క్ తీసుకుంటే మీ ఇష్టం. నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ, ఎందుకంటే అమ్మాయి గుమ్మనీరు అంతా వెళ్ళిపోయింది. తర్వాత మేడం టైం ఇచ్చారు కదా 2 minutes, నేను వెంటనే మా హస్బెండ్కి ఫోన్ చేసి ఫుల్గా ఏడ్చేసాను. అసలు నాకేం అర్థం కావట్లేదు, మేడం బేబీకి రిస్క్ అంటున్నారు, నాకు రిస్క్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలి, నేను ఎందుకు ఇట్లా అయింది, నాకే ఎందుకు ఇలా అయింది ఏంటి అని ఫుల్గా ఏడ్చేసా. మా హస్బెండ్ అయితే నువ్వేం భయపడకు, అస్సలు భయపడకు, అంతా మంచి జరగద్ది, నేను వస్తాను, నేను స్టార్ట్ అయిపోతాను ఇప్పుడే, డోంట్ వరీ, నేను ఆ టైంకి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను అని చెప్పారు. ఏ వైఫ్కైనా హస్బెండ్ పక్కన ఉండాలనుకుంటారు. నేనైతే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే డిసైడ్ అయిపోయా ఏంటంటే డెలివరీ టైంలో మా హస్బెండ్ నా పక్కన ఉండాలి. మా హస్బెండ్ కూడా ఓకే, ఇంకా మేడం రిస్క్ తీసుకోవద్దు అంటున్నారు కదా, మనం ఛాన్సే తీసుకోవద్దు, వీ విల్ గో ఫర్ ఎమర్జెన్సీ సీ సెక్షన్ ఓకే అని చెప్పారు. మేడంకి వెళ్ళి చెప్పగానే మేడం మీరు ఇంటికి వెళ్ళేది లేదు, మేడం నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే టిఫిన్ చేసి వచ్చావా అని అడిగారు. చేసి వచ్చాను మేడం అని చెప్పాను. అయితే ఇంక ఏమీ తినద్దు, ఏమీ తాగద్దు. అప్పటికే ఆల్మోస్ట్ టైం మధ్యాహ్నం అరౌండ్ 11:30-12 అలా అవుతుంది అనుకుంటా. ఓకే, ఏం తినద్దు, ఏం తాగద్దు, ఇమ్మీడియట్లీ వెళ్ళు అడ్మిట్ అయిపో, ఇంట్లో వాళ్ళని ఫార్మాలిటీసే కంప్లీట్ చేసేసి నేను అడ్మిట్ చేసేసేమని చెప్పు, నీకు వితిన్ ఫ్యూ అవర్స్లో ఎమర్జెన్సీ సీ సెక్షన్ ఉంటుందని చెప్పి క్లారిటీ ఇచ్చేసారు. నేనైతే అసలు షాక్. నేను అసలు నార్మల్ డెలివరీ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే డ్యూ డేట్ టైంకి పెయిన్స్ వస్తాయి, అప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తారు, అప్పుడు డెలివరీ అవుతుంది అనుకున్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ట్విస్ట్ ఏంటో నాకు అర్థం కాలే. ఇదంతా ఎందుకు వచ్చింది, అన్నెసరీ పెయిన్ అంతా బేర్ చేశాను నేను ఒక 3 days. అంటే డెలివరీ అంటే ఎవరైనా పెయిన్ బేర్ చేస్తారు, బట్ ఈ పెయిన్ వల్ల నాకు నా బేబీకి ఇద్దరికి నష్టమే కదా జరిగింది. సో ఆ పెయిన్ని నేను ఇంట్లో వాళ్ళతో కానీ డాక్టర్కి కానీ షేర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. మేబీ సీ సెక్షన్ నార్మల్ డెలివరీ అవుతుందని నేను గ్యారంటీగా చెప్పలేను, అయి ఉండకపోవచ్చు, బట్ సీ సెక్షన్ అయినా కూడా ఇంత స్ట్రెస్ అయితే ఉండదు. నా బాడీకి నా మైండ్కి ఇంత స్ట్రెస్ అయితే నేను ఫేస్ చేయాల్సి వచ్చేదే కాదు. అసలు రిలాక్స్గా అయిపోయేది ప్రాసెస్. స్ట్రెస్ టెన్షన్ ఉన్నా ఇంత ఉండదు కదా, ఇది 10 times ఎక్కువ. నెక్స్ట్ అడ్మిట్ అయిపోయాను. ఓకే, కొంచెం ధైర్యం వచ్చింది. మా మమ్మీ నా పక్కనే ఉన్నారనమాట. తన ధైర్యం చెప్తున్నారు, డోంట్ వరీ, మనకి బేబీ సేఫ్గా వస్తుంది, నువ్వు సేఫ్గా ఉంటావు, అస్సలు టెన్షన్ పడద్దు, అంతా మంచి జరుగుతుంది,
నువ్వు ఒకటే ఆలోచించు, ఫ్యూ అవర్స్లో నీ బేబీని నువ్వు చూస్తున్నావు. ఇన్ని రోజుల నుంచి మనం అందరం వెయిట్ చేసేది దీనికోసమే కదా, బేబీ వచ్చేయాలనే కదా. అది బేబీ వచ్చేస్తుంది, మన ఇంటికి బుజ్జి బేబీ వచ్చేస్తుంది, బుజ్జి తల్లి వచ్చేస్తుంది అనుకున్నాం. మేము యాక్చువల్లీ బేబీ గర్ల్ని ఎక్స్పెక్ట్ చేసాం. డే 1 నుంచి నేను కానీ మా హస్బెండ్ కానీ బేబీ గర్ల్ని కోరుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, బంగారం లాంటి బాబు వచ్చాడు, నో ప్రాబ్లం. ఇంకా హ్యాపీ. గర్ల్ అయినా బాయ్ అయినా ఎవరైనా ఒకటే. బట్ మేము అలా అనుకున్నాం, మేము ఇద్దరం అలా గెస్ట్ చేసాం. ఓకే, మా అమ్మ ధైర్యం ఇచ్చేసరికి ఐ వాస్ ఓకే, కొంచెం ధైర్యం వచ్చింది. ఐఎమ్ ఫైన్, ఐ కెన్ డూ ఇట్ అనుకొని ఐఎమ్ ఫైన్, అంతా బాగుంటుందని మైండ్కి కూడా చెప్పుకున్నాను. అండ్ ప్రాసెస్ కూడా వాళ్ళు జస్ట్ స్టార్ట్ చేస్తాం, ఫ్యూ అవర్స్ కొంతసేపట్లో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సీ సెక్షన్ కానీ. వాళ్ళు ఇంక ప్రాసెసింగ్ అన్నీ ఉంటాయి కదా, నీడిల్ ఎక్కించడం అని, ఇట్లా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారనమాట. ఇంకా అయిపోయింది నా చాప్టర్ అన్నట్టు తెలియనంత దిగులు వచ్చేసింది. బికాస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా నాకు, బికాస్ ఫస్ట్ టైం మదర్ని అవుతున్నాను కదా, నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని నేను ఏ వీడియోస్ కూడా చూడలేదు. ఎందుకంటే చూస్తే ప్యానిక్ అవుతాను, ప్యానిక్ అయితే మళ్ళీ బీపీ వస్తుంది, డెలివరీ టైంలో బీపీ వస్తే బేబీకి రిస్క్. సో నేను అలాంటి పనులే చేయలే, ఎలాంటి డెలివరీ వీడియోస్ కానీ ఏవి నేను చూడలే. ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు. నెక్స్ట్ డెలివరీకి యాక్చువల్లీ వీల్ చైర్లో కూర్చోబెట్టి ఒక రూమ్కి తీసుకెళ్లారు, ఎమర్జెన్సీ రూము ఏంటో తెలీదు. అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు మా మమ్మీ ఫేస్ చూశాను ఒకసారి. నేను హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నా కదా, నాకు 1000 times హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంది మా మదర్. అసలు ఎలా ఉందంటే ఎంత డల్గా, అయ్యో పాపం నా బిడ్డ అన్నట్లు ఇట్లా డల్ అయిపోయింది. తనని చూసి నాకు బాధ వేసింది అనమాట. అప్పుడు నేను ఇంత డల్గా ఉంటే తను ఇంకా బాధపడతారు నన్ను చూసి. ఎవరు లేరు పక్కన. యాక్చువల్లీ డాడీ ఇంటికి వెళ్ళారు, హాస్పిటల్ బ్యాగ్ తీసుకోవడానికి డాడీ ఇంటికి వెళ్ళారు. మదర్ ఒక్కరే ఉన్నారు. మా మేనమామ కూడా అక్కడే ఉంటారు. మా మేనమామ కూడా డెలివరీకి వెళ్ళాక వచ్చారు మా మదర్కి సపోర్ట్గా. సో మా అమ్మ ఒక్కరే ఉన్నారనమాట. తన హెల్ప్లెస్ సిచ్యువేషన్ చూసి ఇంకా నాకు లేని ధైర్యాన్ని నటించా మా అమ్మ ముందు. బట్ మా అమ్మ కోసం ఫేక్ స్మైల్ ఒకటి ఫేస్లో వేసుకొని ఇట్లా నవ్వుతూ టాటా చెప్పాను. నవ్వుతూ బాయ్, డోంట్ వరీ, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తాను, డోంట్ వరీ బాయ్ అని ఫేక్ స్మైల్ వేసుకొని చెప్పాను. మా మదర్ కేవలం ఆ స్మైల్ చూసిన తర్వాతే కొంచెం రిలాక్స్ అయ్యారు. 100% అవ్వలేదు, కొంచెం రిలాక్స్ అయ్యారు అని నాకు అనిపించింది. ఇప్పుడు కూడా అడిగితే అదే చెప్తారు, నువ్వు కేవలం నవ్వుతూ వెళ్ళావు కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నా, లేకపోతే ఏమైపోయేదాన్నో నేను అన్నట్లే అంటారనమాట. సరే అని ఆపరేషన్ థియేటర్ బయట ఉన్నానన్నమాట. లోపల ఇంకో సర్జరీ జరుగుతుంది, ఎక్కడో మేడం ఇంకా రాలేదని కొంచెం వెయిట్ చేయించారు అక్కడ. తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. తీసేయిస్తారు కదా, కదలకుండా కూర్చోమని చెప్పారు. ప్రెగ్నెంట్ ఉమెన్ కదలకుండా కూర్చోవాలంటే కొంచెం కష్టమే, బట్ కూర్చున్నా. నీళ్ళు కూడా, నాకు చిన్న ఇంజెక్షన్ అంటేనే నాకు భయం, చాలా చాలా భయం. అలాంటిది ఈ పెయిన్ నేను బేరబుల్గా అనిపించింది. కొంచెం జస్ట్ ఒక్క సెకండ్ పెయిన్ అనిపించింది, బట్ ఇట్స్ బేరబుల్ అనిపించింది. తర్వాత లిటరల్లీ బాడీ షివర్ అయిపోతుంది, అంత చలి. అది నేను చలికి అనుకున్నాను, బట్ అది అనస్థీషియా ఎఫెక్ట్ అంట. తర్వాత తెలిసింది. సర్జరీ స్టార్ట్ చేసేసారు. తర్వాత నన్ను లై డౌన్ చేశారనమాట. నెక్, షోల్డర్ పార్ట్ అంతా విపరీతమైన పెయిన్, అస్సలు బేర్ చేయలేనంత పెయిన్. లేచి వెళ్ళిపోతామా అన్నంత పెయిన్, బట్ లేలేం కదా. ఇంకొంతసేపట్లో నా బేబీ నా ముందుకు వస్తుంది కదా, పెయిన్ భరించడం ఏముంది, 9 months మోసం, ఒక్క ఫ్యూ మినిట్స్ పెయిన్ భరించలేమా? ఇట్స్ ఓకే. ఎలాంటి బీపీ రాకూడదు, నేను స్ట్రెస్ తీసుకోకూడదు. ఆ ఎన్వైర్న్మెంట్ అయితే కొంచెం భయంగానే ఉంది. ఆ పైన లైట్స్, విపరీతమైన ఏసీ, ఆ చలి, చుట్టూ డాక్టర్స్, ఏం అర్థం కాదు మనకు. ఫస్ట్ అస్సలు భయపడకూడదు, నేను బ్రేవ్గా ఉండాలి, నా బేబీ కోసం బ్రేవ్గా ఉండాలి అని అనుకున్నా. స్టార్ట్ చేసిన 10 to 15 minutesలో వాళ్ళు కట్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ అయితే నాకు తెలిసింది. అంటే తెలియలేదని నేను చెప్పను, అనస్థీషియా వల్ల మేబీ కట్ చేసిన పెయిన్ తక్కువ తెలిసినా కూడా ఎక్కడో ఒక మూల ఏదో మైన్యూట్ పెయిన్ అయితే నాకు తెలిసింది. అది బేబీని తీసేటప్పుడు కూడా లోపల ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్ అనమాట. లోపలే ఉంటుంది కదా బేబీ ముడుచుకొని 9 months, బట్ వెరీ వెరీ బేరబుల్ పెయిన్, వీ కెన్ బేర్ ఇట్. ఆ తర్వాత ఒక క్లాత్ లాంటిది మనకి ఇలా పెట్టుంటారనమాట డెలివరీ జరిగేటప్పుడు. ఎందుకు పెడతారో నాకు ఐడియా లేదు, అంటే మనం చూడకూడదని పెడతారు, ఐ హ్యావ్ నో ఐడియా. బేబీ ఏడుపు వినపడగానే ఆ క్లాత్ ఉంటుంది కదా మనకి, ఆ క్లాత్ లాంటి దాన్ని దించగానే
డాక్టర్ లావణ్య గారు బేబీని ఇలా పైకెత్తి మహేంద్ర బాహుబలిని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా బాహుబలిలో, సేమ్ వేలో ఇలా పైకెత్తి జశ్వంతి నీకు అబ్బాయి పుట్టాడు అని చెప్పిందనమాట. అసలు నాకు హ్యాపీ టీయర్స్, ఏడుపు ఆగలేదు అసలు. బేబీని చూడగానే ఏడుపు వచ్చేస్తుంది. ఒక పక్క ఇంకా ఓపెన్లో ఉంది కదా స్టమక్, సర్జరీ ఫినిష్ అవ్వలేదు, జస్ట్ బేబీని తీశారు అంతే. ఇంకా అది కూడా కట్ చేయలేదు, పేగు ఉంటుంది కదా తల్లి పేగు, అది కూడా కట్ చేయలేదు. ఏడుపు వచ్చేసింది హ్యాపీనెస్తో, ఏడ్చి 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 హ్యాపీనెస్తో ఇలా ఇలా అయిపోయింది అనమాట. బ్రీతింగ్ ఏడ్చి 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 మేడం ఇంకా ఓకే 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 రిలాక్స్ 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 ఇంకా ఆపేసేయని క్లాత్ని పైకి ఎత్తేసారు. అది నేను అనుకున్నా అదేంటి బేబీని చూపించలేదు. వెంటనే బేబీని తీసుకొచ్చి ఇక్కడ నాకు కిస్ పెట్టించారనమాట బేబీతో. దగ్గర నుంచి చూడగానే అసలు ఎంత క్యూట్గా అనిపించాడంటే వాడు దర్శ్. స్కిన్ టు స్కిన్ టచ్ కూడా ఇప్పించారు. ఈ లైఫ్కి ఇది చాలురా బాబు, ఇంతకంటే ఏముంది, ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ ఏదైనా ఉందంటే ఇదే అంతే. ఇంతకు మించిన బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో ఇంకేది లేదు అనిపించేసింది అనమాట. వాజ్ సో హ్యాపీ. ఇంకా తర్వాత బేబీని తీసుకొని క్లీనింగ్కి వెళ్ళారనమాట. ఇంకా అసలు నేను ఉండలేకపోయాను. ఆ పెయిన్ ఉంది కదా, నెక్ షోల్డర్ పెయిన్ ఇవన్నీ అప్పుడు దాకా వాడి కోసం బేర్ చేశాను. ఇంకా బేబీని తీసుకెళ్ళిపోయాక ఇంకా అసలు ఉండబుద్ధి కాలేదు అక్కడ. నేను వెళ్ళిపోవాలనిపించింది లేచి. నాకు ఇంకా సర్జరీ ఏం వద్దు, ఆపేయండి, ఏం స్టిచ్చెస్ వద్దు, నేను వెళ్ళిపోతాను, బేబీతో పాటు వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయండి అని చెప్పేయాలనిపించింది. ఎందుకంటే నేను వెయిట్ చేసింది బేబీ కోసం. బేబీ వచ్చేసాడు, బేబీని కూడా తీసుకెళ్ళిపోయారు, ఇంకా నాకేం పని ఇక్కడ అనిపించింది. మైండ్కి తెలుసు ఇంకా సర్జరీ అవ్వలేదని, బట్ హార్ట్కి తెలియదు కదా. ఆల్మోస్ట్ నన్ను 4:30కి అలా తీసుకెళ్ళారు ఆపరేషన్ థియేటర్లోకి. 4:56 PM ట్యూస్డే March 5th 2024 మా దర్శ్ పుట్టాడు. ఇంకా 4:56కి వాడు పుట్టాడు కదా. ఆల్మోస్ట్ 6:15 దాకా నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. స్టిల్ ఆ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. మేడం స్టిచ్చెస్ వేసి వెళ్ళినట్టున్నారు. స్టిచ్చెస్ వేసి వెళ్ళేటప్పుడు మేడం నాకు ఒక విషయం చెప్పారు. జశ్వంతి, మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాం. నీకు ఉమ్మనీరు ఇప్పుడు 2.5కి వచ్చింది. సర్జరీకి ముందు నీకు ఉమ్మనీరు జస్ట్ 2.5కి పడిపోయింది. ఇంకా లేట్ చేస్తుంటే చాలా రిస్క్ అయి ఉండేది. మనం కరెక్ట్ డెసిషనే తీసుకున్నాం అని చెప్పేసి వెళ్ళారు. ఓ మై గాడ్, నిజంగా ఆ దేవుడే కాపాడాడు. ఆ దేవుడే మాతో ఈ డెసిషన్ తీసుకుంటాడు చేశాడు. నార్మల్ అని కాకుండా మా ఇంట్లో మా మదర్ కానీ, మా ఫాదర్ కానీ, అందరూ, మా హస్బెండ్ కానీ ప్రతి ఒక్కరు ఆ డెసిషన్కి సపోర్ట్ చేశారు. మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బేబీ సేఫ్గా ఉండాలి, నేను సేఫ్గా ఉండాలి, అంతే. ఇంకా అంతకంటే ఏం లేదు. సర్జరీ అయిపోయింది, ఇంకా నన్ను షిఫ్ట్ చేసేసారు. అప్పుడు ఫస్ట్ మనకి అనస్థీషియా ఉంటుంది కాబట్టి పెయిన్ అంత తెలియదు, బట్ షివరింగ్ అయితే విపరీతం. బేబీనేమో ఒక 24 hours వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు. ఒక 1-2 hours 3 hours ఓకే బాగానే ఉంది, బట్ వాటర్ కూడా తాగకూడదని చెప్పారు. ఒక్కరోజు మార్నింగ్ దాకా వాటర్ కూడా తాగకూడదని చెప్పారనమాట. ఏం తినకూడదు, ఏం తాగకూడదు. ఎప్పుడు మార్నింగ్ తిన్నాను ఎప్పుడో టిఫిన్ ఇడ్లీ. ఇంకా నైట్ అయింది అప్పటికి. సో ఏం తినకూడదు, దాహం వేస్తుంది, ఏం తాగకూడదు, వాటర్ కూడా సిప్ కూడా చేయొద్దు అన్నారు. లిటరలీ సిప్ కూడా చేయొద్దు వాటర్ అని చెప్పేశారు. తర్వాత ఆ పెయిన్ తెలియడం స్టార్ట్ అయ్యింది. నర్స్ వచ్చి చెకప్స్ చేస్తూ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ద బెస్ట్ సర్వీస్ ఇచ్చారనమాట నెల్లూరులో అపోలో వాళ్ళు. లిటరలీ ఎవరన్నా నెల్లూరులో ఉండేవాళ్ళు అయితే, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే మీరు హ్యాపీగా అపోలోలో డెలివరీ చేయించుకోవచ్చు. అంత బాగా ఇచ్చారు సర్వీస్. అక్కడ స్టాఫ్ కూడా అంత పేషెంట్గా, అంత పీస్ఫుల్గా ఉంటారు. మనకు సర్వీస్ ఎక్సలెంట్గా చేస్తారు. మధ్యలో నర్స్ వచ్చి మీరు లేచి నడవాలి అని చెప్పారు. ఇది నైట్ అప్పుడే డెలివరీ అయింది ఎన్నింటికి, ఆల్మోస్ట్ 4:30 to 6:15 దాకా చేశారు కదా డెలివరీ. నైట్కే నడిచేయాలి మీరు. ఇంకా మీరు నడవలేని అంటున్నారు కాబట్టి రేపు మార్నింగ్ నడిపిస్తారు. రేపు మార్నింగ్ కూడా నడకపోతే డాక్టర్ తిడతారు, ఒప్పుకోరు అని చెప్పారు. ఇంకా మార్నింగ్ ఫస్ట్ వాక్ చెప్తుంటేనే నాకు పెయిన్ గుర్తొస్తుందన్నమాట. అంత పెయిన్, ఒక్క అడుగు కూడా వేయలేనంత పెయిన్. నడవలేకపోయాను, బట్ నర్స్ సపోర్ట్తో, మా మమ్మీ సపోర్ట్తో కొంచెం నడిచాను. ఎలాగోలాగ నడిచాను. హాస్పిటల్ నుంచి కూడా నాకు వెళ్ళబుద్ధి కాలేదు ఒక 3 days. బికాస్ ఒక బెడ్ ఉంటుంది, అది ఆ బెడ్కి బటన్స్ అవి ఉంటాయి కదా, ఆటోమేటిక్ బెడ్ ఏంటో అది.
సో నేను లేచి తినాలన్నా ఆ బెడ్ మీద నుంచే తిన్నాను ఒక 2 డేస్. వాకింగ్ కూడా పెద్దగా చేయలేకపోయాను. డాక్టర్ వచ్చి తిడతారు కాబట్టి డైలీ వన్స్ అలా చేశాను. మొత్తానికి బేబీ కూడా వచ్చేసాడు 24 అవర్స్ తర్వాత నా దగ్గరికి. అంతా బాగానే జరిగింది. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? నాకు ఎక్సర్సైజ్ అనేది అలవాటు లేదు. ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు లేదు. ఎప్పుడైనా ఒకసారి రేర్గా యోగా చేసేదాన్ని. నాకు ఎక్సర్సైజ్ అలవాటు లేదు. బట్ 9th మంత్ ఎంటర్ అవ్వగానే అపోలో వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే ప్రెగ్నెంట్ ఉమెన్ అని పిలిచి కాల్ చేసి మరి అపోలోలో కండక్ట్ చేశారనమాట ఎక్సర్సైజెస్. వాళ్ళ ఇనిషియేటివ్స్ వాస్ వెరీ గుడ్. వాళ్ళు అలా చేయించడం కూడా చాలా మంచిది. మిగతా అందరికీ సూట్ అవుతుంది. ఎవరో ఒకరికి నాలాగా సూట్ అవ్వకపోవచ్చు. ఇంట్లో కూడా డైలీ చేయమన్నారనమాట. నేను ఇంట్లో కూడా కంటిన్యూ చేశాను. ఎందుకంటే నార్మల్ డెలివరీ అవ్వాలని అందరికీ ఉంటుంది కదా. కంటిన్యూ చేసా. అది నా బాడీకి సూట్ అవ్వలేదు. సూట్ అవ్వకపోవడం వల్ల తెలియకుండా ఉమ్మనీరు అనేది వెళ్ళిపోయింది. సో కొత్తగా అలవాటు లేని వాటిని కొత్తగా ప్రెగ్నెన్సీలో అలవాటు చేసుకోకండి. మీ బాడీకి ఫస్ట్ నుంచి ఎక్సర్సైజ్ అలవాటు ఉండి మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే ప్రెగ్నెన్సీలో మీ డాక్టర్ ఎక్సర్సైజ్ మీరు చేయొచ్చు అని చెప్తే అప్పుడు చేయండి. అంతేగాని కొత్తగా అయితే అలవాటు చేసుకోకండి. ఇది నేను మీకు ఇచ్చే ఫస్ట్ టిప్ ప్రెగ్నెంట్ ఉమెన్కి. సెకండ్, మీకు ఏదైనా చిన్న పెయిన్ అనిపించినా చిన్న అనీజీనెస్ అనిపించినా ఇమ్మీడియట్గా మీ ఇంట్లో వాళ్ళతో కానీ డాక్టర్తో కానీ షేర్ చేయండి. ఇంతవరకు ఎమర్జెన్సీ సీ సెక్షన్ దాకా తెచ్చుకోకండి. నేనంటే లక్కీగా 37 వీక్స్ అప్పుడు నాకు జరిగింది. అదే నేను 36 వీక్స్ ముందు జరుగుంటే ప్రీటర్మ్ బేబీ అయితే బేబీ డెవలప్మెంట్ అంతా వెనకబడిపోతుంది కదా. అంత దాకా తెచ్చుకోకండి. సో ప్లీజ్ ఏ పెయిన్ ఉన్నా జస్ట్ షేర్ ఇట్. ఇమీడియట్గా మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేయండి, లేదా డాక్టర్తో షేర్ చేయండి. వెళ్ళి డాక్టర్ని విజిట్ చేయండి. కొంచెం కష్టమే, బట్ విజిట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేదా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ తెలుసుంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. నా మెయిన్ ఇంటెన్షన్ ప్రెగ్నెంట్ ఉమెన్ని భయపించాలని కాదు. డే 1 నుంచి మెంటలీ స్ట్రాంగ్గా ఉండండి అంతే. దేనికి ఎక్కువ ప్యానిక్ అయిపోకండి. హ్యాపీగా ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన ఉంటాయి అంతే. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.